కూల్ డ్రింక్ లో గడ్డి మందు కలిపి భర్తను హతమార్చింది ఓ భార్య. వరంగల్ జిల్లా వర్ధనపేటలో జరిగింది ఈ దారుణం. వర్ధనపేట భవానీకుంట తండాకు చెందిన బాలాజీని భార్య కాంతి హత్య చేసింది. కొంతకాలంగా భార్య కాంతి బాలాజీ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 8న తండాలో దాటుడు పండుగ నిర్వహించారు. బాలాజీ సాయంత్రం ఇంటికి చికెన్ తీసుకొచ్చి భార్యకిచ్చాడు. కూర వండేలోపు మద్యం తాగొస్తానని బయటకు వెళ్తూ ఉండగా ఆమె ఆపింది. ఇంట్లోకి వెళ్లి పురుగుల మందు కలిపిన శీతల పానీయం తెచ్చి భర్తకిచ్చింది. భర్త గొంతు నొప్పితో బాధపడుతున్నా పట్టించుకోకుండా సమీపంలోని తన బావ దశరథింటికి వెళ్లిపోయింది. బాలాజీని బంధువులు చికిత్స కోసం ముందుగా వర్ధనపేట ప్రభుత్వ హాస్పిటల్కి, ఆ తర్వాత ఎంజీఎం హాస్పిటల్కి తీసుకువెళ్లారు. కేజీకి అర కేజీ శారీస్ ఫ్రీనా? ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఈ నెల 13న హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. బాలాజీ చికిత్స పొందుతూ నిన్న మృతి చెందాడు. అతనికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబ గొడవలను మనసులో పెట్టుకుని దశరథు ప్రోత్సాహంతోనే తన కుమారుణ్ణి కాంతి హతమార్చిందని బాలాజీ తండ్రి హరిచందర్ ఫిర్యాదు చేశారు. కాంతి, దశరథులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. బాలాజీ వాళ్ళ చిన్న తమ్ముడిని మా వదిని ఒక గడ్డి మందు తెచ్చి ఎప్పుడు కాన్సెప్ట్ ప్లాన్ నడుస్తుందో తెలియదు. అది కూడా పోసిన తర్వాత మాకు కూడా ఆలోచన రాలేదు. ఎప్పటికి తెచ్చి పోస్తుంది కదా, అదే కావచ్చు అనుకొని లటుక్కుని మా ఆవిడ తీసుకున్నాడు వదిలేయంగానే. మా చుట్టుపక్కల మా చిన్నమ్మోళ్ళు ఇల్లు వాళ్ళు మళ్ళీ అడగంగానే బెదిరియంగానే బాత్రూమ్ పక్క కట్ట దాచిపెట్టింది. తన్సాప్లో కలిపిన మందు, గడ్డి మందు పావుసరి పోసినాక పావుసరి ఏమో తన్సాప్ సీసాలో పోసి ఇంత పీట్ మందంతో తవ్వి దాంట్లో పోసి